గురవే నమః. పూర్వం దేవతలు, రాక్షసులు, మనుష్యులు వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి మా శ్రేయస్సు గురించి మీరు మాకేదన్నా ఉపదేశం చేయండి అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు దకారాన్ని 3 సార్లు పలికి అదే మీకు శ్రేయస్సు అని చెప్పాడు. అయితే ఆ దకారం అంటే ఏంటో వీళ్ళు తెలుసుకోవడానికి వీళ్ళ గురువులను ఆశ్రయించారు. దేవతలు బృహస్పతిని అడిగితే దకారం యొక్క అర్థం ఏంటి అని, దానికి బృహస్పతి చెప్పిన సమాధానం, మీకు భోగం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దమాన్ని కలిగి ఉండమని చెప్పాడు బ్రహ్మదేవుడు. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండమని, దానివలన మీకు శ్రేయస్సు అని. అట్లానే మరి మనుష్యులు, రాక్షసులు శుక్రుణ్ణి అడిగితే, శుక్రాచార్యుల వారిని, ఆయన ఇచ్చినటువంటి సమాధానం, మీరు నిర్దయతో వ్యవహరిస్తారు కాబట్టి సకల ప్రాణుల విషయంలో ఆసురీ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి, కాబట్టి దయను కలిగి ఉండండి అని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు అని చెప్తారు. మరి మనుష్యులు వాళ్ళ గురువును ఆశ్రయిస్తే దకారానికి చెప్పినటువంటి అర్థం దాన గుణాన్ని కలిగి ఉండమని. దానమేకం కలవు యుగే, దానం ఈ కలియుగంలో చాలా విశేషమైనది. దానగుణం ద్వారా జీవుడు శ్రేయస్సును పొందగలుగుతాడు, అంతఃకరణ శుద్ధవుతుంది, భోగం మీద ఆసక్తి తగ్గుతుంది, పారమార్థికమైనటువంటి లాభం కలుగుతుంది. జన్మాంతరంలో కూడా ఈ చేసినటువంటి దానం ఉపయోగపడుతుంది. కాబట్టి దాన గుణాన్ని అలవరుచుకోమని చెప్పాడు బ్రహ్మదేవుడు అనే సమాధానాన్ని గురువు మనుష్యులకు చెప్పాడు. కాబట్టి దీని ద్వారా జీవులందరూ శ్రేయస్సును పొందాలి అంటే సర్వ ప్రాణుల విషయంలో దయను కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా అంటే మనస్సులో ఎలాంటి ఉద్వేగానికి లోను కాకుండా, ఆతృతకు లోను కాకుండా, మనస్సు ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటే అంత సాధనకు అది అనుకూలమవుతుంది, భగవత్కృపను పొందేందుకు కూడా శ్రేష్టమైనటువంటి ఉపాయం అవుతుంది. అదేవిధంగా దాన గుణాన్ని అలవర్చుకోవడం అది ఒక గొప్ప సంస్కారం. ఆ గుణం మనల్ని కాపాడేది. హరయే నమః, గురవే నమః.